నమస్కారం. సిక్కోలో హృదయ స్పందన న్యూస్కి స్వాగతం. నేను మీ సంతోష్. ముందుగా ఈనాటి వార్తల్లోని వివరాలు ఇలా ఉన్నాయి. కార్తీక మాసంలో దీపారాధనకు ఎంతో ప్రాముఖ్యత ఉన్నందున నగరంలోని స్థానిక పిఎస్ఎన్ఎం స్కూల్ వెనుక భాగాన గల ఖాళీ స్థలంలో ఈ నెల 25వ తేదీన కోటి దీపోత్సవాన్ని శ్రీ సీతారామచంద్రమూర్తి సహిత సువర్చల అభియాంజనేయ స్వామి ఆలయ ధర్మకర్త ముక్కాల కొండబాబు ఆధ్వర్యంలో భారీ ఏర్పాట్లను చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో సుమారుగా 10,000 మంది భక్తులు పాల్గొనే అవకాశం ఉన్నందున నిర్వాహకులు అందుకు తగ్గట్లు ఏర్పాట్లను చేస్తున్నారు. ఈ మేరకు గురువారం అక్కడ జరుగుతున్న పనులను ముక్కాల కొండబాబు, కోర్మాపు రాజారావులు పర్యవేక్షించారు. 2 రోజుల్లో పూర్తి స్థాయిలో ఏర్పాట్లు జరగనున్నాయి. ఈ నెల 25న జరగనున్న కోటి దీపోత్సవానికి వడివడిగా ఏర్పాట్లు జరుగుతున్న క్రమంలో స్పందన టీవీ ప్రతినిధితో కోటి దీపోత్సవానికి సంబంధించిన వివరాలను, స్థానికంగా జరుగుతున్న పనులను పరిశీలిస్తున్న కోర్మాపు రాజారావు తెలిపారు. 108 శివలింగాలకు 108 మంది దంపతులచే సామూహిక మహాన్యాసపూర్వక రుద్రాభిషేకాలను చేయనున్నట్లు అభిషేక సామాగ్రి నిర్వాహకులు అందజేస్తారని చెప్పారు. ఈ బృహత్తర కార్యక్రమం శ్రీ సీతారామాంజనేయ సువత్సల సమేత ఆంజనేయ దేవాలయం పుణ్యపి వీధి ధర్మకర్త అయిన శ్రీ ముక్కాల కొండబాబు గారి నిర్వహణలో ఈ కార్యక్రమం దీపారాధన జరుగుతుంది. అది 25/11/2024 4వ కార్తీక సోమవారం ఈ బృహత్తర కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. దీనికి భక్తులు 50 మంది వచ్చి దీన్ని జయప్రదం చేస్తారని ఆశిస్తున్నాము. అలాగే దీపారాధన కోసం టోకెన్లు కూడా పంపకం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఈ కార్యక్రమానికి పెద్దలైన ప్రముఖ వ్యాపారవేత్త దుప్పల వెంకట్రావు గారు, శంకర కృష్ణారావు గారు, అలాగే తుమ్మా వీధి పెద్దలు, అలాగే యువజనులు, తర్వాత యూత్ చాలామంది దీనికి ప్రోత్సహిస్తూ, అలాగే అందరూ సహకరించి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా మరొకసారి విన్నవించుకుంటున్నాం. ఈ ఉత్సవానికి హాజరయ్యే భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా దీపారాధన గ్యాలరీ, విఐపి, వివిఐపి గ్యాలరీలను ఏర్పాటు చేస్తున్నారు. కార్తీక మాసంలో దీపారాధనకు ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. కార్తీక దీపోత్సవం దీపాలను వెలిగించడానికి సూచిక. ఇక్కడ దీపం మన శరీరం అయితే వెలిగే కాంతి మన ఆత్మ. అంటే మనలోని ఆత్మను వెలిగించడానికి ఇది ప్రతీక. మనిషి తన అజ్ఞానంతో కోపం, ద్వేషం, దురాశ, అసూయ, పగ వంటి అనేక రకాల ప్రతికూలతలను తన దేహంలో నింపుకుంటాడు. వాటన్నింటినీ త్యజించి ఆ చీకటి నుంచి వెలుగులోకి రావాలని చెప్పటమే ఈ కార్తీక దీపోత్సవ ప్రధాన ఉద్దేశం. కార్తీక దీపం వెలిగించి మన మనస్సును శుభ్రపరచమని భగవంతుని కోరుతాం. ఈ దీపారాధన మన ఆత్మలను చెడు కర్మల నుంచి శుద్ధి చేసి పరమాత్మతో ఐక్యం చేయడానికి చేస్తాం. ఇది మన ఆత్మ జ్ఞానాన్ని పెంచి మంచి ఆలోచనలతో అంతర్గత సాక్షాత్కారానికి మార్గాన్ని చూపుతుంది. మంచి వ్యక్తులుగా ఎదగడానికి గొప్ప అవకాశాన్ని కలిగిస్తుంది. స్వచ్ఛమైన ఆత్మ, స్వచ్ఛమైన మనస్సే నిజమైన ఆనందానికి మూలం అని ఈ కార్తీక దీపం మనకు బోధిస్తుంది. అందుకే మన నగరంలోని జరిగే దీపోత్సవానికి భక్తులంతా వెళ్ళి సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు కోరుతున్నారు. మత్స్య సంపద సాధనలో నవ్యాంధ్ర దేశంలోనే అగ్రస్థానంలో ఉందని రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. మత్స్యకారులకు ప్రపంచ మత్స్యకారుల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి 30 కిలోమీటర్లకు ఒక హార్బర్ గాని, ఒక జెట్టి గాని, ఒక ఫిష్ ల్యాండింగ్ సెంటర్ గాని ఏర్పాటు చేసి మత్స్యకారుల సంక్షేమానికి, మత్స్య సంపద అభివృద్ధికి కృషి చేస్తామని ఈ సందర్భంగా పేర్కొన్నారు. వేట నిషేధిత భృతి అతి త్వరలోనే మత్స్యకారులకు అందిస్తామని, అందుకే సర్వే పూర్తి అవుతుందన్నారు. ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో మత్స్య పరిశ్రమ సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా ప్రత్యేక చర్యలు తీసుకుంటామన్నారు. ప్రపంచ మత్స్యకార దినోత్సవం గురువారం స్థానిక మత్స్యశాఖ కార్యాలయ ప్రాంగణంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎంపీ మాట్లాడారు. మత్స్యశాఖలో తనను ఒక సభ్యుడిగా నియమించారని, అందుకు మత్స్యకారులు అభ్యున్నతికి కృషి చేయాల్సిన ఆవశ్యకత తనపై ఉందన్నారు. మత్స్యకార సోదరులు తెలిపిన సమస్యలను సీఎం, డిప్యూటీ సీఎం, స్థానిక మంత్రి దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేస్తారని మత్స్యకారులకు హామీ ఇచ్చారు. ముఖ్యంగా మత్స్యకార గ్రామాల్లోని తీర ప్రాంత భూముల విషయంలో మత్స్యకారులకు న్యాయం జరగాల్సి ఉంది అని, అందుకు తాను కృషి చేస్తానని చెప్పారు. ఈరోజు ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ముందుగా వారందరికీ కూడా శుభాభినందనలు తెలియజేసుకుంటూ, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా వారు ప్రమాణ స్వీకారం అయిన తర్వాత ప్రత్యేకమైన దృష్టి సారించి ఈ జిల్లా మంత్రి అచ్చెన్నాయుడు గారు సారథ్యంలో మత్స్యకారులకు పలు పథకాలని రూపకల్పన చేయడం జరిగింది. అలాగే ఈరోజు మత్స్యకారుల సమస్యల పట్ల వారు చెప్పిన సమస్యలు కానీ, ఇతరతర అంశాలు కానీ అన్నీ కూడా రేపే సీఎం గారిని కలిసి ఒక ఎజెండాను తయారు చేసి ఖచ్చితంగా ఈ సమస్యల మీద ఏవైతే వారు ప్రస్తావన చేశారో అవన్నీ కూడా సీఎం గారి దృష్టిలో తీసుకెళ్తామని తెలియజేసుకుంటూ,
పార్లమెంటు హౌస్ కమిటీలో నన్ను మత్స్యశాఖ డిపార్ట్మెంట్లో ఒక మెంబర్ కూడా వేయడం జరిగింది. రాష్ట్రానికి మనకి ఎంపీగా నేను ఎంపిక చేస్తున్నందుకు ఆ సభ్యుడిగా ఉన్నాను కనుక ఖచ్చితంగా నేను కూడా పార్లమెంట్లో ఈ సమస్యల మీద మాట్లాడి అలాగే డిపార్ట్మెంట్ వారు ఎవరైతే హెడ్ ఉన్నారో వారిని కూడా కలిసి మత్స్యకారులకు సంబంధించిన సమస్యల పట్ల వారికి ఒక నివేదిక ఇవ్వడం జరుగుతుంది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా మత్స్య సంపద పెరగడానికి కృషి చేయాలి. మత్స్యకారులే కాదు మనం అందరం కూడా వాళ్ళు తోడ్పడాలి. అధికారులు కూడా సహకారం కావాలి. అందరూ కూడా వారు భవిష్యత్తులో కూడా మత్స్య సంపదను ఎట్లాగా సృష్టించుకోవాలి, ఎట్లా సంపాదనని వారు మెరుగుపరుచుకోవాలో అవన్నీ కూడా మెలుగులు చెప్పే విధంగా వారందరూ కూడా అధికారులు చేయమని వారికి కూడా సూచించడం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమాన్ని హెడ్ క్వార్టర్లో కాకుండా నెక్స్ట్ మా దినోత్సవ సందర్భంగా గ్రామాల్లో చేస్తామని మన డీడీ గారు చెప్పడం జరిగింది. అది మంచి పరిణామం. ఆ మత్స్యకారుల సమక్షంలోనే మత్స్యకారు గ్రామంలోనే ఘనంగా చేయమని చేసుకుంటున్నామని తెలియజేసుకుంటున్నాం. మత్స్యకారులను ఎస్టీ జాబితాలో చేర్చాలని మత్స్యకారులు నినాదాలు చేశారు. ప్రపంచ మత్స్యకార దినోత్సవం పండుగలా జరపాలని ఒకరోజు ముందు సమాచారం ఇవ్వడం కాదని వారం రోజుల ముందే సమాచారం ఇవ్వాలని మత్స్యకారులు కోరారు. ఈ కార్యక్రమం అనంతరం మత్స్యకార నాయకులు సాగర్ మిత్రులకు ఎంపీ చేతుల మీదుగా మత్స్యశాఖ అందించిన ధ్రువపత్రాలను అందించి వారిని అభినందించారు. అనంతరం ఎంపీ కలిసెట్టికి మత్స్యశాఖ అధికారులు డీడీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో సన్మానించారు. కార్యక్రమంలో మత్స్యకార సంఘం నాయకులు, మత్స్యశాఖ ఉద్యోగులు తదితరులు ఉన్నారు. ప్రజలకి అందుబాటులో ఉంచేలా ప్రయత్నం చేయాలన్నటువంటి ఉద్దేశంతో మరి ఐక్యరాజ్య సమితి వేదికగా ఈ ప్రపంచ మత్స్యకారుల దినోత్సవాన్ని మొత్తం ప్రపంచం అంతా కూడా జరుపుకోవడం దీంట్లో ఉన్నటువంటి ఇంపార్టెన్స్ని తెలియజేస్తుంది, ప్రాముఖ్యతను తెలియజేస్తుంది. ఎందుకంటే సుమారుగా మన మానవాళికి అవసరమైనటువంటి ప్రోటీన్ 40% చేప నుంచి మాత్రమే లభిస్తుంది. సో చేపల్ని మనం పరిరక్షించుకోవడం అన్నది మానవాళిని రక్షించుకునేటటువంటి అంశంగా భావించి ఈ సందర్భంగా ఇందులో భాగస్వాములైనటువంటి ప్రతి ఒక్కరూ కూడా దీన్ని పరిరక్షించుకునే దానికోసం ఒకసారి మనం ఆలోచించి దీనికి తగినటువంటి చర్యలు చేపట్టాలి అన్నటువంటి ఉద్దేశంతో ఈరోజు మనం ఈ ప్రపంచ మత్స్యకారుల దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని తెలియజేసుకుంటున్నాం. శ్రీకాకుళం జిల్లాను మత్తు మాదక ద్రవ్యాల రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక కార్యాచరణతో జిల్లా పోలీస్ శాఖ పటిష్టమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. శ్రీకాకుళం జిల్లాలో గంజాయి, డ్రగ్స్, ఇతర మత్తు ఉత్పాదకులను పూర్తి స్థాయిలో నియంత్రించేందుకు ఎన్ఫోర్స్మెంట్ చర్యలో భాగంగా ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతుందని, ఇందులో భాగంగా గంజాయి కట్టడికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్, పోలీస్ జాగిలాలతో విస్తృతంగా తనిఖీలు, నిర్మానుష్యమైన ప్రదేశాలలో డ్రోన్ కెమెరాలతో నిఘా, సంకల్పం అనే పేరుతో అవగాహన కార్యక్రమాలు, ప్రధాన చెక్ పోస్టులు ఏర్పాటు తదితర చర్యలపై గంజాయి నిర్మూలనకు చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. 3 ప్రధాన చెక్ పోస్టులు జిల్లా సరిహద్దుగా ఇచ్చాపురం, పురుషోత్తపురం, పాతపట్నం, పేడిభీవరం సరిహద్దు ప్రాంతాల్లో ప్రత్యేక చెక్ పోస్టులను ఏర్పాటు చేసి అన్ని విభాగాల సమన్వయంతో స్థానిక పోలీసులతో అక్రమ రవాణాకు అవకాశం ఉన్న మార్గాల్లో ఆకస్మికంగా వాహనాల తనిఖీలు చేపట్టి ఆర్టీసీ బస్సులు, లారీలు, కార్లు, స్టేజీ క్వారియా, ఇతర వాహనాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్లు చెప్పారు. విజిబుల్ పోలీసింగ్ అనే ప్రత్యేక డ్రైవ్ చేపట్టి గంజాయి అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు వాహన తనిఖీలు నిర్వహించి చర్యలు చేపట్టినట్లు తెలిపారు. రైతులు పండించిన పత్తిని తక్షణమే ప్రభుత్వం కొనుగోలు చేసి వారిని ఆదుకోవాలని సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బుడితి అప్పలనాయుడు డిమాండ్ చేశారు. రైతులు పండించిన పత్తి ఉత్పత్తిని రైతు సంఘం నాయకులు గురువారం పరిశీలించారు. బామిని మండలంలో సుమారు 5,000 ఎకరాల్లో పత్తి పంట సాగు అవుతుండగా ప్రభుత్వ కొనుగోలు కేంద్రం లేక దళారీలు సిండికేట్గా మారి ప్రభుత్వ మద్దతు ధర కంటే క్వింటాకు 1,500 రూపాయల తక్కువ ధరకు మించి కొనడం లేదని బుడితి అప్పలనాయుడు తెలిపారు. రైతుల పంటపై పెట్టిన పెట్టుబడి రాక తీవ్ర నష్టాలు పాలు అవుతున్నామని చెప్పి ధర వచ్చేంత వరకు తమ నివాస ఇళ్లలో పత్తి పంటను దాచుకుంటూ ఏ క్షణంలో ఏమి జరుగుతుందో అన్న భయాందోళనలకు గురవుతూ తప్పని పరిస్థితుల్లో ఇళ్లలో పెట్టి పత్తిని దాచుకోవాల్సి వస్తుందని తెలిపారు. సమస్య తీవ్రతను బట్టి కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అధికారికి ఫోన్లో సంప్రదించగా కొనుగోలు కేంద్రం రామభద్రాపురంలో ఉందని, రైతులు అక్కడికి పంటను తెస్తే నిబంధనల ప్రకారం తీసుకుంటామని వారు చెప్తున్నారని, బామినికి రామభద్రాపురానికి సుమారుగా 100 కిలోమీటర్ల దూరం ఉంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంలో జిల్లా అధికారులు స్పందించి రైతులకు న్యాయం చేయాలని కోరారు. కార్యక్రమంలో బిడ్డిక విష్ణు, బిడ్డిక కాంతారావు, కొల్ల నాగరాజు, బడితిమాను తౌడు, బాడితిమాను లక్ష్మణరావు, సోలాపూర్ బుడ్డమ్మ, సోలాపూర్ నరసమ్మ, గురిగిబెల్లి సుబ్బినాయుడు తదితరులు పాల్గొన్నారు.
అణు విద్యుత్ కర్మాగారాలు సురక్షితమని అధికారులు చేస్తున్న అసత్య ప్రచారాలకు వ్యతిరేకంగా సిపిఎం ఆధ్వర్యంలో శ్రీకాకుళం ఎన్జీఓ హోం వద్ద గల కొవ్వాడ అణు విద్యుత్ కేంద్రం స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కార్యాలయం ముందు గురువారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పి తేజేశ్వరరావు, జిల్లా కమిటీ సభ్యులు సిహెచ్ అమ్మన్నాయుడు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలలో తప్పుడు ప్రచారం చేయడం మానుకోవాలని, ప్రమాదకరమైన కొవ్వాడ అణు విద్యుత్ ప్లాంట్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. గుజరాత్ రాష్ట్రం మితివిర్దిలో పెట్టాల్సిన అణు విద్యుత్ కేంద్రాన్ని అక్కడ ప్రజలు వ్యతిరేకిస్తే బీజేపీ ప్రభుత్వం అక్కడ రద్దు చేసి ఆంధ్రప్రదేశ్లో కొవ్వాడకు తరలిస్తున్నట్లు చెప్పారు. కొవ్వాడలో అణు పార్కును పెట్టడం అంటే ఉత్తరాంధ్రలో అణుబాంబు పెట్టడమేనని అన్నారు. కొవ్వాడ భూకంపాల జోన్లో ఉందని, ఈ ప్రాంతం అధిక జనసాంద్రత ప్రాంతమని, ఇక్కడ అణు పార్క్ పెట్టడం అత్యంత ప్రమాదకరమని చెప్పారు. ప్రకృతి వైపరీత్యాల వలన కానీ, మానవ తప్పిదం వలన కానీ, యంత్రం లోపల వలన కానీ ఏ చిన్న ప్రమాదం జరిగినా ఇటు కాకినాడ నుండి అటు ఒడిశా ఛత్రపూర్ వరకు నాశనం అవుతుందన్నారు. భూమి, నీరు, గాలి సమస్తం విషతుల్యం అవుతాయని, లక్షల మంది ప్రాణాలు గాలిలో కలిసిపోతాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు పి ప్రసాదరావు, నాయకులు కె సూరయ్య, ఆర్ ప్రకాష్, పి గోవర్ధన్ రావు తదితరులు పాల్గొన్నారు. ప్రణాళికాబద్ధంగా జిల్లాలో గృహ నిర్మాణ లక్ష్యాలు సాధించాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ గృహ నిర్మాణ శాఖ అధికారులకు ఆదేశించారు. గృహ నిర్మాణ శాఖకు నిర్దేశించిన లక్ష్యాలు, ప్రగతిపై కలెక్టర్ కార్యాలయంలో గురువారం నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ పలు సూచనలు చేశారు. ప్రభుత్వం గృహ నిర్మాణాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని, అందుకు అనుగుణంగా జిల్లాలో 100 రోజుల వ్యవధిలో 5,000 గృహాలు, ఏడాదిలోపు 35,000 గృహాలను పూర్తి చేయాల్సి ఉందన్నారు. డిసెంబర్ 31వ తేదీ నాటికి రూఫ్ లెవెల్ పూర్తయిన భవనాలను 100 పూర్తి చేయాలని సూచించారు. స్వయం సహాయక సంఘాల్లో సభ్యులకు రుణాలు ఇప్పించి వాటిని నిర్మాణాల కోసం వినియోగించుకునేలా చూడాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ ద్వారా గృహ లబ్ధిదారునికి 90 రోజుల పని దినాలు కల్పించి వేతన లబ్ధి చేకూర్చాలన్నారు. హౌసింగ్ పీడీ బి నగేష్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా పురోగతిని వివరించారు. సమీక్షలో ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు. బహిరంగంగా మద్యం సేవించడం, గంజాయి వినియోగించిన వారిపై డ్రోన్ కెమెరాలతో పోలీస్ శాఖ నిఘా ఏర్పాటు చేసింది. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు బుధవారం శ్రీకాకుళం పట్టణంలోని 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల డచ్ బంగ్లా, దమ్మలవీధి, కండ్రవీధి, కంపోస్ట్ కాలనీ, ఏపీహెచ్బి కాలనీ, వాంబే కాలనీ, మంగువారి తోట, గుజరాతీపేట, పాత్ బ్రిడ్జ్ పరిసర ప్రాంతాలు, నదీ పరివాహక ప్రాంతాలతో పాటుగా ఆయా పరిసర ప్రదేశాలలో పాడుపడిపోయిన బంగ్లాలు, నివాస గృహాలపై డ్రోన్ కెమెరాలతో చిత్రీకరించారు. ఆయా ప్రాంతాల్లో బహిరంగ మద్యం సేవించడం, గంజాయి వినియోగం, పేకాట వంటి అసాంఘిక కార్యకలాపాల నిర్వహణ, ఈవ్టీజింగ్, ఇతర నేరాలు జరగకుండా చర్యలు చేపట్టడం జరిగింది. బహిరంగ మద్యం సేవించడం, గంజాయి వినియోగించిన, పేకాట, ఈవ్టీజింగ్ తదితర చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన వారు పట్టుబడినట్లయితే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి ఆదేశించినట్లు పోలీసులు చెబుతున్నారు. వసతి గృహాల పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉంచాలని, అలాగే పౌష్టిక ఆహారంపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జ్ ఆర్ సన్యాసి నాయుడు సిబ్బందికి సూచించారు. ఈ మేరకు గురువారం స్థానిక R&B అతిథి గృహం వద్ద వసతి గృహాన్ని, అలాగే బాల సదనం, అరసవిలి శిశు గృహ, స్త్రీ సదన్, అనురాగ నిలయాలను డిఎల్ఎస్ఏ కార్యదర్శి సందర్శించారు. పౌష్టిక ఆహారాన్ని అధిక ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. పరిసరాల పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ఆయన వెంట సీనియర్ న్యాయవాది గేదెల ఇంద్రప్రసాద్ సిబ్బంది ఉన్నారు. సిబిఎస్ఈ 10-12 తరగతుల బోర్డు పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి 10-12 తరగతుల బోర్డు పరీక్షల టైం టేబుల్ను సిబిఎస్ఈ తన అధికారిక వెబ్సైట్లో గురువారం విడుదల చేసింది. 10వ తరగతి పరీక్షలు ఫిబ్రవరి 15వ తేదీన ప్రారంభమై మార్చి 18 వరకు ముగుస్తాయి. 12వ తరగతి పరీక్షలు ఫిబ్రవరి 15 నుండి ప్రారంభమై ఏప్రిల్ 4న ముగియనున్నాయి. విద్యార్థులు టైం టేబుల్ వివరాలను ఆన్లైన్లో cbse.gov.in స్వయంగా పరిశీలించవచ్చు. షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 15న 10వ తరగతి ఇంగ్లీష్ పేపర్తో ప్రారంభం కానున్నాయి. పెండింగ్ లో ఉన్న రెవెన్యూ సమస్యలను సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ తహసీల్దార్లను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో రెవెన్యూ అధికారులతో ఆయన గురువారం జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ తో కలిసి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెవెన్యూ సమస్యలను సత్వరమే పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలని తహసీల్దార్లను ఆదేశించారు. రెవెన్యూ సమస్యలు, ప్రజా ఫిర్యాదుల నమోదు మరియు పరిష్కార వేదికకు వచ్చే అర్జీలలో పెండింగ్ లో ఉన్న అర్జీలు, లోకాయుక్త, కోర్టు కేసులు, వాటర్ ట్యాక్స్, నాలా, రీసర్వే, ROR, సివిల్ సప్లైస్ తదితర అంశాలపై ఆయన మండలాల వారీగా సమీక్షించారు. పెండింగ్ లో ఉన్న రెవెన్యూ సమస్యలను తహసీల్దార్లను అడిగి తెలుసుకున్నారు. వాటర్ ట్యాక్స్ అంతా పరిశీలించి ట్యాక్స్ వసూలు చేయాలని ఆదేశించారు. ట్యాక్స్ వసూలు చేసేందుకు సిబ్బంది అవసరం ఉంటే తెలియజేస్తే డిజిటల్ అసిస్టెంట్ను ఇస్తామన్నారు. క్షేత్రస్థాయిలో సమస్యలు ఉంటే తెలియజేయాలన్నారు. క్షేత్రస్థాయిలో తహసీల్దార్లు వెళితే సమస్యలు పరిష్కరించాల్సిన సమస్యలు ఉంటే అక్కడికక్కడే పరిష్కరించవచ్చునని తెలిపారు.
ఉచిత ఇసుకపై సమస్యలు ఉంటే తక్షణమే ఆపాలన్నారు. ఎక్కడ పెడితే అక్కడ ఇసుక తీయడానికి అవకాశం లేదని వీఆర్ఓకు తెలియజేయాలని, వాటర్ సోర్సెస్ దగ్గర వంతెనల వద్ద రాత్రిపూట తీయకూడదన్నారు. ఎన్జీటీ నిబంధనలు అతిక్రమించకూడదన్నారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎం వెంకటేశ్వరరావు, శ్రీకాకుళం ఆర్డీఓ కె సాయి ప్రత్యూష, ఉప కలెక్టర్లు పద్మావతి, లక్ష్మణమూర్తి, జడ్పీ సీఈఓ ఎల్లవని శ్రీధర్ రాజా, సర్వే అండ్ ల్యాండ్ రికార్డుల శాఖ సహాయ సంచాలకులు విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. నవంబర్ 26వ తేదీన శ్రీకాకుళం నగరంలోని స్థానిక 7 రోడ్ల నుండి అంబేద్కర్ కూడలి వరకు నిర్వహించనున్న ర్యాలీ ప్రదర్శన కార్యక్రమం విజయవంతం చేయాలని రాజ్యాంగ హక్కుల పరిరక్షణ వేదిక నాయకులు పిలుపునిచ్చారు. ఈ మేరకు గురువారం అంబేద్కర్ విగ్రహం వద్ద రాజ్యాంగ హక్కుల పరిరక్షణ వేదిక నాయకులు నవంబర్ 26వ తేదీన నిర్వహించనున్న ర్యాలీకి సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో ఆదివాసీ హక్కులను తొంగల తొక్కి ఆదివాసీ ప్రాంతాల్లో ఉన్న ఖనిజ సంపదను కార్పొరేట్ సంస్థలకు అప్పచెప్పి ప్రశ్నించే ఆదివాసీలను చంపుతున్నారని, రాజ్యాంగంలో ఉన్న పీసా 1/70 చట్టాలను ప్రభుత్వం తూట్లు పడుస్తుందన్నారు. 77 ఏళ్ల స్వతంత్ర భారతావనికి, ప్రస్తుత పాలకుల ఏలుబడిలో ప్రజాస్వామ్యానికి, లౌకిక తత్వానికి, సామాజిక న్యాయానికి ప్రమాదం పొంచి ఉందని, రాజ్యాంగ సమీక్ష పేరుతో రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని, ధర్మాన్ని ప్రస్తుత పాలకులు చేర్పివేయాలని చూస్తున్నారని, దానికి తూట్లు పొడిచి పార్లమెంటరీ విధానాన్ని రూపమాపి కేంద్రీకృత ఆర్థిక తరహా పాలన స్వతంత్ర దేశంలో ప్రవేశపెట్టాలని తాజాగా పాలకులు పావులు కదుపుతున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో చల్లా శాంతారావు, సవర కుమార్, కృష్ణారావు, గేదెల సంపత్ కుమార్, వసంత్, మిన్నారావు, రామారావు, తులసిరావు, జీరాము తదితరులు పాల్గొన్నారు. జీవో నంబర్ 36 ప్రకారం ఇంజనీరింగ్ కార్మికులకు జీతాలు చెల్లించాలని సిఐటియు టౌన్ కన్వీనర్ ఆర్ ప్రకాష్ రావు, ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ బలరాం, ఇంజనీరింగ్ విభాగం జిల్లా అధ్యక్షులు రాణా శ్రీనివాసరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం రాష్ట్ర వ్యాప్త రాయబార కార్యక్రమంలో భాగంగా శ్రీకాకుళం కార్పొరేషన్ కమిషనర్ పివివిడి ప్రసాదరావుకు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంట్రాక్ట్ వర్కర్స్ రెగ్యులేషన్ అండ్ అబాలిషన్ యాక్ట్ 1970 ప్రకారం శాశ్వత స్వభావం కలిగి ప్రమాదకరమైన విధులు నిర్వహిస్తున్న మున్సిపల్ పారిశుద్ధ్య ఇంజనీరింగ్ కార్మికులను పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేశారు. ప్రమాదకరమైన పనులు నిర్వహిస్తున్న ఇంజనీరింగ్ కార్మికులకు రిస్క్ అలవెన్స్ చెల్లించాలన్నారు. పని చేసేందుకు అవసరమైన పనిముట్లు, కిట్లు సకాలంలో అందించాలని, వాహనాల మరమ్మతుల భారాన్ని కార్మికులపై నెట్టివేసే ధోరణి మారాలని, డిపార్ట్మెంట్ ద్వారా వాహనాల మరమ్మతులు చేయించాలని కోరారు. రిటైర్మెంట్, చనిపోయిన, అనారోగ్య కారణంగా కార్మికులకు పెన్షన్, గ్రాడ్యుటీ, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు. మహిళా కార్మికులపై వేధింపులు ఆపాలని, తక్షణమే ఈ సమస్యలను పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఇంజనీరింగ్ విభాగం అధ్యక్షులు పి త్రినాథరావు, పి మణికంఠ, ఆర్ గిరిజాశంకర్, మంగమ్మ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర స్కూల్ గేమ్స్ పోటీల్లో తుది వరకు పోరాడి విజేతగా నిలిచి జిల్లాకు తిరిగి రావాలని జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అధ్యక్షులు డిఈఓ డాక్టర్ ఎస్ తిరుమల చైతన్య ఆకాంక్షించారు. చిత్తూరు జిల్లా అరకొండ వేదిక ఈ నెల 22 నుంచి 24 వరకు 68వ ఏపీ రాష్ట్ర స్థాయి స్కూల్ గేమ్స్ అండర్ 14 బాల బాలికల సాఫ్ట్ బాల్ ఛాంపియన్షిప్ 2024 పోటీలు జరగనున్నాయి. ఈ పోటీల్లో పాల్గొనే జిల్లా జట్లు గురువారం ఉదయం ఇక్కడి నుంచి పయనమై వెళ్లారు. ఈ సందర్భంగా జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ కార్యాలయంలో క్రీడాకారులను ఉద్దేశించి ఎస్జీఎఫ్ జిల్లా సెక్రటరీ బివి రమణ మాట్లాడుతూ గత 10 ఏళ్లుగా జిల్లాలో సాఫ్ట్ బాల్ నుంచి 100 మంది రాష్ట్ర స్థాయిలో 70 మందికి పైగా జాతీయ స్థాయిలో క్రీడాకారులు ప్రాతినిధ్యం వహించి రాణిస్తుండడం ఎంతో శుభపరిణామన్నారు. ఈ సీజన్లో రాష్ట్ర స్కూల్ గేమ్స్ పోటీల్లో పతకాల పంట పండిస్తున్నట్లు సంతోషం వ్యక్తం చేశారు. సాఫ్ట్ బాల్ క్రీడాకారులు కూడా ఇదే స్ఫూర్తిని కొనసాగించి రాష్ట్ర పోటీల్లో విజయ దుందుబి మోగించాలని ఆయన పిలుపునిచ్చారు. జిల్లా రెడ్ క్రాస్ ఆధ్వర్యాన గురువారం మగటపల్లి శాంతికుమారి కుట్టు, మగ్గం, పెయింటింగ్ శిక్షణ కేంద్రంలో బేసిక్ లైఫ్ సపోర్ట్, ఫస్ట్ ఎయిడ్, సిపిఆర్లో శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఫస్ట్ ఎయిడ్ శిక్షకులు, రెడ్ క్రాస్ ప్రోగ్రామ్ మేనేజర్ గొలివి రమణ అత్యవసర పరిస్థితుల్లో ప్రథమ చికిత్సా విధానాలలో భాగంగా గుండెపోటు, రోడ్డు ప్రమాదాలు, పాము కాటు, తేలుకాటు, కరెంట్ షాక్, చోకింగ్ వంటి మెలకువలు మహిళలకు తెలిపారు. ఇంటిని చక్కదిద్దే మహిళలు తమ ఇంట్లో జరిగే ప్రమాదాలలో కూడా ఇటువంటి శిక్షణ వలన ప్రథమ చికిత్స చేసి నష్టాన్ని నివారించగలరని చైర్మన్ జగన్మోహన్ రావు తెలిపారు. కార్యక్రమంలో కుట్టు శిక్షణ కేంద్రం శిక్షకులు సంతోషి, పెయింటింగ్ శిక్షకులు శ్రీదేవి, పి సుజాత సిబ్బంది పాల్గొన్నారు. మలబద్ధకంతో ఇబ్బందులు పడుతున్న వారికి అవిసె గింజలు ప్రయోజనకారిగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈరోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. మారిన జీవన పరిస్థితుల కారణంగా అనేక మంది మలబద్ధకం సమస్యతో బాధపడుతున్నారు. అయితే అలాంటి వారు ఈ చిట్కాలు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు.
అవిసె గింజలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. మలబద్ధకం నుండి ఉపశమనం పొందవచ్చు. అవిసె గింజలు అనేక పోషకాలను కలిగి ఉంటాయి. ఇవి మలబద్ధకం అనేక ఇతర వ్యాధుల నుండి మనల్ని రక్షిస్తాయి. అత్యధిక మొత్తంలో ఫైబర్ కలిగి ఉండడం వల్ల పొట్టను శుభ్రపరుస్తాయి. తద్వారా పేగు ఆరోగ్యం బాగుంటుంది. ఇందులో ప్రోటీన్లు, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, మెగ్నీషియం, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. ప్రతిరోజు అవిసె గింజలు తినడం వల్ల జీర్ణ వ్యవస్థ బలపడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇది అజీర్ణం, గ్యాస్, మలబద్ధకం, మంట, తిమ్మిర్లతో పాటు కడుపు నొప్పి వంటి సమస్యలను తగ్గిస్తుంది. మలబద్ధకం సమస్య ఉంటే వేయించిన అవిసె గింజలను తినాలని నిపుణులు సూచిస్తున్నారు. వాటిని ఎండబెట్టి గోరువెచ్చని నీటితో కలుపుకోవచ్చు. అవిసె గింజలు మన శరీరంలో ఉష్ణోగ్రతను పెంచుతాయి. అందుకే వేసవిలో పరిమిత పరిణామంలో మాత్రమే తినాలి. అవిసె గింజలను తీసుకునే ముందు వైద్యులను సంప్రదించి వారి సూచన మేరకు తీసుకుంటే మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈరోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షించే మహనీయుల మాటల్లోంచి ఈరోజు జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. ఏ జీవికి సృష్టించే శక్తి లేదు. సృష్టించేది శక్తి కాదు, చైతన్యం కాబట్టి. ప్రమిదలో జ్యోతి చమురు తగ్గే కొలది ఎక్కువ వెలుగునిచ్చును. చమురు పోయమని కాదు, ఆనందంగా అంతమవుతున్నాను అని. అది గ్రహిస్తే జీవిత పరమార్థం అగును. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ని ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైంది. HDV స్పేస్ స్పందన అని టైప్ చేసి వీక్షకులు తమ అనుకూలమైన సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారం అయ్యే స్పందన న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.